అయిపోయింది. ఇప్పుడు ఈ 15 సంవత్సరాల నుంచి అంటే ఎక్కువ లాభం వచ్చినప్పుడు మీరు ఏ సంవత్సరంలో వచ్చింది లాభం? అప్పుడు 15, 14 ఆ పీరియడ్ లో ఆవుల కాస్ట్ కూడా చాలా తక్కువ ఉండే నాకు. 40 వేల రూపాయలకే 20 లీటర్లు ఇచ్చే పశువు వచ్చేది. ఇప్పుడు అదే పశువుని ఇప్పుడు తీసుకొస్తే 1,00,000 పైన అవుతుంది. 1,20,000, 1,30,000. ఘోరం ఏంటంటే ఆవు రేటు పెరిగింది, డబుల్ అన్ని రేట్లు పెరిగినాయి, కానీ పాల రేటు మాత్రం పెరిగింది. ఆవుల రేటు డబుల్ త్రిబుల్ అయింది. దానా రేటు అప్పుడు 12 రూపాయలే ఉండే పత్తి చెక్క. అంతే మరి 12 రూపాయలు ఉన్న పత్తి చెక్క ఇప్పుడు 39 రూపాయలు అయింది. అంటే ఆవుల రేట్లు డబుల్ త్రిబుల్, దానా రేటు డబుల్ త్రిబుల్, పాల రేటు మాత్రం తగ్గింది, పెరగలే, తగ్గింది. ఇది దారుణమైన పొజిషన్. ఇట్లాంటి సిచ్యువేషన్ లో డైరీ ఫార్మ్స్ ఉన్నప్పుడు కొద్దిగా కష్టమైన పని. అసలు కొత్తగా వచ్చే డైరీ ఫార్మర్స్ కి అయితే ఏం మిగిలేదు సార్. సజెషన్ అయితే కొత్తగా పెట్టే వాళ్ళు అయితే వద్దనే చెప్తారు. ఓకే ఓకే. కొత్తగా పెట్టే డైరీ ఫార్మ్స్ ఎట్టి పరిస్థితిలో పెట్టద్దు, ఏమి మిగలదు. 15 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న రైతు చెప్తున్నాడు. నేను కూడా ఒక డైరీ ఫార్మర్నే. నేను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి డైరీ నడిపించుకుంటూ, దాదాపు 16-17 ఏళ్ళ నుంచి డైరీ నడిపించుకుంటూ, లార్జ్ స్కేల్ డైరీ నడిపించిన, చాలా 100 ఆవులతో నడిపించిన. సరే ఇప్పుడు ఏంటంటే ఒక దాదాపు ఇట్లాంటి పరిస్థితులు చూసి నేను డైరీ కొన్ని అంటే ఇప్పుడు మంచిగా లేనప్పుడు తీసేయాలండి ఆవులు. నేను అయినా కూడా నాకు డైరీ పెట్టుకొని నడిపించుకుంటాం అనుకుంటే విపరీతమైన లాస్లకు పోయే అవకాశం ఉంటుంది. డైరీ ఎప్పుడైతే పాల రేటు మంచిగా ఉంది, బాగున్నది అన్నప్పుడు అప్పుడు డైరీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవరికైనా చెప్పేది ఇదే ఏంటంటే మంచిగా ఉన్నప్పుడు పెట్టండి. మీకు షెడ్లు వేసుకుంటే షెడ్లు ఏమో అయ్యేది కాదు, ఆగమయ్యేది కాదు. ఇప్పుడు ఈ రైతు కూడా ఏం చేస్తారంటే ఆవులు ఎక్కువ ఉండేది రైతు దగ్గర. ఇప్పుడు పాల రేటు తగ్గేసరికి ఏం చేసిందంటే కొన్ని ఆవులను తీసేసి ప్రొడక్షన్ అనేది తగ్గించుకున్నారు. అంతే కదా మీరు చేసింది. ఇది ఇప్పుడు ఎన్ని లీటర్లు అవుతున్నాయి పాలు? ఇప్పుడు 50-55 అవుతున్నాయి. ఇప్పుడు 50 లీటర్స్ పూట కంటే రోజుకొచ్చే 100 లీటర్ల ప్రొడక్షన్ ఈ రైతు ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంతకుముందు దాదాపు 200 నుంచి 300 లీటర్ల వరకు ప్రొడక్షన్ ఉండేది. ఎందుకంటే ఇక్కడ దానా రేట్లు ఇవన్నీ పెరిగేసరికి ఆ మార్జిన్స్ ఉంటలేవు కాబట్టి కష్టం ఎక్కువ చేయాల్సి వస్తుంది, లాభం శూన్యం కాబట్టి ఇప్పుడు కొన్ని పశువులను తీసేసి పాలను కూడా తగ్గించుకున్నారు అన్నట్టు. అంటే ఇలా ప్లానింగ్ చేసుకోవాలి ఒకవేళ. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఎట్టి పరిస్థితిలో దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. మీరు పెట్టాలనుకుంటే తర్వాత రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు, దానా రేట్లు తగ్గినప్పుడు అప్పుడు పెట్టుకోవచ్చు. కానీ ఇట్లనైతే చేయరు. కష్టం.